గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న మెట్రో ఫార్మసిటీ నిర్ణయాలు తమ ప్రభుత్వం రద్దు చేయబోవట్లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా సోమవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన పలు వివరాలు వెల్లడించారు. మేమేం తప్పు అర్థం చేసుకోము, ఎందుకంటే అధికారం కోల్పోయి గత ప్రభుత్వం తీసుకున్న మెట్రో ఫార్మసిటీ నిర్ణయాలు రద్దు చేయడం లేదు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఎయిర్పోర్టుకు దూరం తగ్గిస్తాం. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్లో మెట్రో విస్తరణ చేస్తున్నాం. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ ఆసుపత్రి వద్ద, చంద్రయానగుట్ట వద్ద మెట్రో రైలుకు లింక్ చేస్తాం. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రపురం వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. ఇక అవసరమైతే హైటెక్ సిటీ దాకా ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్న దానికంటే తమ ప్రాతిపదికన ఎక్కువ ఖర్చు అవుతుందని కూడా తెలిపారు ఆయన. ఇక గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ఉన్న భవనాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా 15 స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. సంక్రాంతి లోపు అన్ని కార్పొరేషన్ చైర్మన్లు కూడా నియమిస్తాం. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వంలో ఆర్థిక భారం పడే నిర్ణయాలు ఉండవని, అన్ని నిర్ణయాలు అమలుకు టార్గెట్ 100 రోజులు పెట్టుకుని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మెట్రో 2వ దశలో భాగంగా రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు పనులకు సీఎంగా కేసీఆర్ శంకుస్థాపన సైతం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాతిపదికతో పాటు ఫార్మాసిటీ పైన పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ఆయన రద్దు చేయవచ్చని అంతా భావించారు. అయితే రద్దు చేయకుండా వాటిలో సమూల మార్పులు చేయడం గమనార్హం.